పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న భూమి పూజ అయితే చేయించాడు. అవును, ఆ తర్వాత వేదిక మీద ఉంటాడో లేదు చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఈ విషయం గురించి మాట్లాడి ఉంటారా సార్? అక్కడి నుంచే తగ్గిన ఆ ఇంటర్వ్యూలో సీఎం కాదు, సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ 2019లో కూడా ఆయన టీడీపీ నుంచి దూరం అవడం అనేది లోకేష్ మీద విమర్శ చేయడంతోనే మొదలైంది. ఓకే, దాదాపు జగన్ మీద లోకేష్ మీద ఒకే విధమైన విమర్శ చేశాడు. ముఖ్యమంత్రుల పిల్లలైతే మీరేనా, మేము ఎవరు ఉండకూడదా, ఇలాంటి దాంతోనే చేశారు ఆయన. కాబట్టి అందుకే తను కూడా నేను ఏదో కేవలం అన్నకు తమ్ముడిని కాదు, మా అన్న చేసిన రాజకీయం నాకు నచ్చలేదు, నేను దానికంటే భిన్నంగా ఉన్నాను అనే ఒక ఆయన కాంగ్రెస్లో కలిస్తే ఈయన బీజేపీలో చేరాడు. అది చూడండి మీరు, పొలిటికల్ కాంట్రాస్ట్. అంటే ఆయనకేదో వారసుడిగా నేను రాలేదని ఇది ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశాడు అతను పవన్ కళ్యాణ్. బట్ అయితే ఇందాక కూడా నాకు ఎవరో భీమవరం మిత్రుడు కలుస్తున్నాడు వచ్చేటప్పుడు, అక్కడ స్థానిక పరిస్థితులు అన్నీ తెలిసిన వ్యక్తి. భీమవరంలో ఇప్పుడు ఆ పులిపర్తి రామాంజనేయులు కదా, తెలుగుదేశం ఆయన తీసుకొని మొన్న చేర్చి ఆయన అభ్యర్థిగా పెడితే ఒక పార్టీకి ఎలా, ఇదే కదా ఆయన మీద ఉన్న పేరు, ఉన్న పేరే అది. తీసుకున్న సీట్లే 21 అయితే అందులో మళ్ళీ 10 సగం సీట్లకు తెలుగుదేశం నుంచి తీసుకున్న ఎంపీ సీట్లు 3, అందులో ఒక ఆయన వైసీపీ నుంచి వచ్చిన ఆయన, అన్నకే టికెట్ అనుకున్నది పోయింది. సో ఇవన్నీ ఏంటంటే తనను తాను కొంచెం ఏమనాలి, తక్కువ చేసుకునే ఈ స్థానాలను వీటిని కొంచెం తక్కువ చేసుకుంటున్నారనే ఒక అభిప్రాయం అయితే బలపడింది. కాదు మీరు అన్నట్టుగా పోస్ట్ ఎలక్షన్ సినారియోలో మన మీద ఆధారపడే స్థితి వస్తే అప్పుడు పవన్ చక్రం తిప్పుతాడు అని నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు బీజేపీ కూడా ఆయనకు తోడవుతుంది, బీజేపీ ఖచ్చితంగా తోడవుతుంది. పాలిటిక్స్ అన్నీ అవే కదా, ఏమాత్రం అవకాశం వచ్చినా వాళ్ళు వదలరు. అంటే ఇక్కడ అంతర్గత సమస్యలు వచ్చాయి. బీజేపీలో చూస్తే సీనియర్లు వీళ్ళందరూ వాళ్ళ గొడవ, మీరు తెలంగాణలో కూడా అదే చూస్తారు. ఎంత అసహ్యంగా ఉన్నాయండి పార్టీలో. ఆరూరు రమేష్ అని ఆయన బీఆర్ఎస్ ఆయన బీజేపీలో చేరుతున్నాడని ఆయన్ను అక్కడికి పోయి మాజీ మంత్రి దగ్గరుండి తీసుకొస్తే ఆయన వచ్చి లేదు లేదు నేను వెళ్ళడం లేదు అంత అబద్ధం అని కేసీఆర్కి చెప్పి మీడియాతో మాట్లాడి తెల్లవారేసరికి ఆయన ఢిల్లీకి పోతుంటే పార్టీల అభ్యర్థుల వెంట పడడం ఎంత అసహ్యంగా ఉందండి. పార్టీల రాజకీయ దౌర్భాగ్యం కదా ఇది, దౌర్బల్యం కదా. అంటే విధానాలు ఇంకేమీ లేదా, మారి చావండి, ఎందులో ఉంటారో గెలుస్తారో ఓడతారో మీ తంటాలు. కానీ ఒకరినొకరు లాక్కోవడం ఏంటి, వాళ్ళనే ప్రకటించడం ఏంటి, మళ్ళీ అక్కడ చెప్పి ఈయన పొద్దున్నే ఇక్కడ ప్రత్యక్షమవడం ఏంటి, ఈ పరిస్థితి ఈ 3 ఏపీలో లేదని మనం చెప్పలేం. కాకపోతే వైసీపీ వాళ్ళు ముందుగా ప్రకటించుకోవడం, దాంతో అక్కడ తలుపులు మూస్తున్నాయని లేకపోవడం. ఇప్పుడు తెలుగుదేశంలో కొంత కదలిక రావచ్చు, ఎందుకంటే వాళ్ళ జాబితా అయిపోయింది కాబట్టి. ఈ సూపర్ సీనియర్లు మేము గెలవకపోయినా సరే అవతలను ఓడిద్దామనే. ఇప్పుడు యనమల రామకృష్ణుడి తమ్ముడి గురించి మనం వింటున్నాం కదా, ముందు నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నాడు, అన్న కూతురా లేకపోతే తమ్ముడా అన్నది. కుటుంబాల వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. మరి చూడాలి ఏం చేస్తారో. జగన్ రేపు 16వ తారీఖున ప్రకటించినప్పుడు ఆ తర్వాత వైసీపీలో అయితే వైసీపీ వాళ్ళు చాలా వరకు సర్దుకున్నారు. ఉదయం వారితో మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నారు సిద్ధం సభ మొదటి దానికి చివరి దానికి చాలా తేడా వచ్చింది. ప్రతిపక్ష శిబిరం అప్పుడు అంటే ఇంకా పెట్టలేదు, వాళ్ళ జాబితాలు వాళ్ళ సమస్యలు తెలీదు. ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించి వాళ్ళలో ఉన్న అసంతృప్తులు కొరతలు అన్నీ బయటపడ్డాక ఇప్పుడు ఇంకెవరు అక్కడికి పోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకే లేకుండా ఉంటే మళ్ళీ మనం ఎందుకు పోవటం, మంచి చెడ్డ ఇక్కడే ఉందామనే ధోరణి కొంచెం స్టెబిలైజ్ అయింది మా క్యాంపు అని వాళ్ళు అంటున్నారు. సార్ ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి